స్టార్ హీరోయిన్ సమంతని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే శామ్ నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా సమంత జెస్సీ పాత్రలో నటించి మెప్పించారు. నాగ చైతన్య హీరోగా నటించారు. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా యువతని ఎంతగానో ఆకట్టుకుంది. ఏ మాయ చేసేవేతో తెరంగేట్రం చేసిన సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమాయ చేసేవా సినిమాలో తాను నటించిన ప్రతి సన్నివేశం తనకి ఇంకా గుర్తుందని సమంత తెలిపారు. ఈ 15 ఏళ్ల కెరీర్లో కొన్ని సినిమాలు గుర్తున్నాయని, మరికొన్ని అస్పష్టంగా అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడం, తమిళ భాష రాకపోవడం వల్ల కెరీర్ తొలినాళ్లలో తాను కొన్ని చిత్రాల్లో దారుణంగా నటించానని గుర్తు చేసుకున్నారు. అలాగే రాహుల్ రవీంద్రన్తో తాను నటించిన మాస్కో ఇన్ కావేరీ సినిమా గురించి కూడా శామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కో ఇన్ కావేరీ సినిమాలోని సన్నివేశాలు అంతగా గుర్తులేవని, ఎందుకంటే ఆ సినిమా ఒకరోజు షూట్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చేవారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యేది. అయితే ఏ మాయ చేసేవే అందుకు భిన్నమని, అందులో ప్రతి షాటు నాకు గుర్తుందని, ఈ సినిమాలో నేను నటించిన మొదటి సన్నివేశం హీరోతో గేట్ మీటింగ్ అని, ఆ సినిమాలోని ప్రతి సన్నివేశం తనకి ఇప్పటికీ గుర్తుందని అన్నారు. గౌతమ్ మీనన్తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం అన్న శామ్, నటుల నుంచి ఏం రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసునని సమంత చెప్పుకొచ్చారు.